నేను ఒక ఉమెన్ కానిస్టేబుల్ హైదరాబాద్ సిటీలో పనిచేస్తాను. మేము ఉండేది బోడుప్పల్లో సుభాష్ నగర్ కాలనీలో ఉంటాం. మేము గత సంవత్సరం నుంచి మా ఇల్లు కబ్జా చేయాలని కులకర్ణి సంతోష్, మేకల రాజశేఖర్ రెడ్డి, సూర్యనీడు బాబురావు అనే వాళ్ళు కబ్జా చేయాలని ఫోర్జరీ డాక్యుమెంట్ చేసి అది సివిల్ కోర్టులో పెట్టి మమ్మల్ని హెరాస్ చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాం. మేము మేడిపల్లి పిఎస్లో జూలై 1కి ఇచ్చాం. ఆ రోజు మేము మాట్లాడడానికి వెళ్ళినప్పుడు చిన్న గొడవ జరిగింది సార్, లైక్ న్యూ సెన్స్. ఆ పిటిషన్ నేను ఫస్ట్ ఇచ్చింది. నేను గోవర్ధనగిరి అనే సిఐ సార్కి నైట్ 10 o'clock వచ్చి జూలై 1కి ఇచ్చింది నేను. నాది పిటిషన్ మాత్రమే చేసి ఆ తర్వాత 2 days తర్వాత వాళ్ళ కంప్లైంట్ తీసుకొని ఎస్ఐ శివకుమార్ అని అతను దాన్ని ఎఫ్ఐఆర్ చేసినారు. ఏదైతే ఫోర్జరీ కేసు నడుస్తుందో దాని మీద స్టే ఆర్డర్ తీసుకొచ్చేసి అది మా చేతుల్లో లేదని చెప్పేసి పక్కన పెట్టేసినారు. ఏదైతే నా పిటిషన్ ఎందుకు మా ఎఫ్ఐఆర్ చేయలేదని అడిగితే వాళ్ళన్నా నువ్వు కోర్టులో చూసుకొని చెప్పేసి చెప్పినారు. ఈ కబ్జా విషయంలో ఎస్ఎస్ శివకుమార్ గారు లంచం తీసుకొని మా కేసు విత్డ్రా చేసుకోవాలని మా హస్బెండ్ కూడా బెదిరించడం జరిగింది. ఇదే విషయం గురించి ఏసీపీకి, డీసీపీకి, సిపి వరకు నేను కంప్లైంట్ చేయడం జరిగింది గతంలో. అయితే ఈ మంత్ 1st మా అమ్మగారు చెయ్యి బాగాలేదని చెప్పేసి ఊరు నుండి ఇంటికి వచ్చారు. చెయ్యి రోకల్ బండతో ఏదో దెబ్బ తగిలిందని చెప్పేసి చూయించుకుందామనేసి వచ్చిన తర్వాత ఇంట్లో కుటుంబ పరంగా వచ్చిన వివాదాల వల్ల చిన్న ఇష్యూ నడిచింది. చేసినారు ఎఫ్ఐఆర్, సరే చేసినారు. ఎంక్వైరీ చేసినారా? ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా రిమాండ్ ఎట్లా చేస్తారు? ఈరోజు సిపి వరకు కూడా నేను వెళ్ళడానికి ఇంతకుముందు 2 సార్లు ప్రయత్నించినాను, చాలాసార్లు చేసిన సార్. నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది, ఆడియో ఎవిడెన్స్ ఉంది, అన్ని ఇవ్వను సార్. నేను ఇంతకుముందు కేసులో కూడా సీసీ ఫుటేజ్ అని ఇంతకుముందు ఎఫ్ఐఆర్ అయింది నా మీద. ఆ ఎఫ్ఐఆర్ గురించి కూడా సీసీ ఫుటేజ్ తీసుకోమని చెప్పినాను, తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ వీడియో లేదు ఇష్టం వచ్చినట్టు చేసుకోపని చెప్పినారు. ఇదే విషయమై నేను సిపి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఉంది శివకుమార్ మాట్లాడిన ఆడియోనే ఉంది నా దగ్గర. వల్గర మాట్లాడలేదు సార్, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు, పని చేయట్లేదు. ఒక ఆఫీసర్ చేయాల్సిన పని చేయకపోవడం కూడా తప్పే కదా. మెయిన్ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో ఆయన మాయం చేసినాడు శివకుమార్, ఎస్ఐ శివకుమార్. ఈరోజు కూడా ఇదే కేసులో రిమాండ్ ఏ కంటెంట్ మీద చేస్తున్నా నాకు తెలియాల. నా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉంది. ఎట్లా చేస్తారు మీరు ఎవిడెన్స్? వితౌట్ ఎంక్వైరీ లేకుండా పక్కన ఐ విట్నెస్లు ఉన్నారు. ఐ విట్నెస్లు కానీ ఏదైతే సంఘటన జరిగిందో ఆ స్థలం దగ్గరకు రాకుండా ఎఫ్ఐఆర్ అయిన 1 నెల రోజులకు మీరు ఎట్లా రిమాండ్ చేస్తారు? ఏం బేసిస్ మీద చేస్తారు? ఎమ్మెల్సీ ఆల్రెడీ ఆమె దెబ్బ తగిలి, మా అమ్మగారు ఊరు నుండి దెబ్బ తగిలి ఇంటికి వచ్చినారు హాస్పిటల్ చూపించుకోవడానికి. అదే ఎమ్మెల్సీ దొంగ ఎమ్మెల్సీ పెట్టి మీరు ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారు? ఎక్కడ కంప్లైంట్ ఇచ్చిన మా అమ్మగారు ఎక్కడున్నారు? మీరు ఏ బేస్ మీద ఈరోజు చేస్తున్నారు ఎఫ్ఐఆర్? నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలా. ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను.